హలో అండి. నమస్తే. మీషో అలాగే ఫ్లిప్‌కార్ట్ నుండైతే కిచెన్‌కి ఇంకా అలాగే హోమ్ డెకర్ కోసం అయితే కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. అవి చూసే ముందు ఫస్ట్ మా కిచెన్ ఎలా ఉందో చూసేయండి. మేము రీసెంట్‌గా హైదరాబాద్ నుండి కర్ణాటకకైతే షిఫ్ట్ అయ్యామనమాట. ఇంక ఇది అయితే మా న్యూ హౌస్. ఇల్లయితే బావుంటుంది కానీ కిచెన్‌లోకి ఒక్కటంటే ఒక్క షెల్ఫ్ మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా ఇది ఒక్కటే షెల్ఫ్ ఇచ్చారు. ఇంకా అవన్నీ డబ్బాలు పెట్టడానికి అసలు ఒక్క షెల్ఫ్ కూడా ఇంకా వేరే ఏం లేదనమాట. అవంతా చాలా మెస్సీగా ఉన్నాయి అక్కడ వస్తువులన్నీ కూడా. అందుకని కొన్ని వస్తువులైతే బుక్ చేశాననమాట మీషోలో. ఇంకా అలాగే కొన్ని ప్రెషర్ కుక్కరు, దోస తవ అవి అయితే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇంకా అలాగే హోమ్ డెకర్ ఐటెమ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అవన్నీ వన్ బై వన్ అయితే చూసేయండి. ఇంకా అలాగే వీటన్నింటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరు కొనాలనుకుంటే చెక్ చేయండి ఒకసారి. ఓకేనా? ఇది అయితే వుడెన్ షెల్ఫ్ ర్యాక్ అండి. కిచెన్‌లో ఇందాక చూసారు కదా! అసలు షెల్ఫ్స్ ఏం లేవు డబ్బాలు పెట్టడానికి. అందుకని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాననమాట. దీని కాస్ట్ వచ్చేసి ₹488 పడింది. మీరు ఆన్‌లైన్ పేమెంట్ గనుక చేస్తే 10, 20 రూపీస్ అయితే కొంచెం తగ్గుతదనమాట. ఇంక ఇలా అయితే వీటికి స్క్రూస్ ఇచ్చారు. ఇది మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా సెపరేట్‌గా వస్తాయి. మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ కొంచెం నాకైతే అర్థం అవ్వలేదు. ఎలా ఫిట్ చేయాలబ్బా అని ఆలోచించి ఇది అయ్యే పనిలా లేదు అని చెప్పేసి లాస్ట్‌గా మా సార్‌తో అయితే ఫిట్ చేయించేసాననమాట. ఇలా అయితే బ్రౌన్ కలర్‌లో ఉంది. క్వాలిటీ కూడా బావుంది. అంటే మరీ అంత పల్చగా అలా ఏం లేదు. కొంచెం వెయిట్ బానే ఆహ్, ఆపగలుగుతదనమాట. బానే ఉంది. ఇంకా సైజ్ అయితే అంత ఉందనమాట. ఇంక ఇలా అయితే ఈవినింగ్ టైంలో మా సార్ అయితే ఫిట్ చేసేసారు. ఇంకా అలా దాన్నైతే నేనిలా సెట్ చేసుకున్నాననమాట. గ్లాస్ జార్స్ కొంచెం బానే 7 వరకు పట్టాయి ఒక్క రోలో. ఇలా 3 రోస్ అయితే ఇచ్చారు. ఇంకా పైన గూడా మనం అలా పెట్టుకోవచ్చు. దీన్ని మనము గోడకి మేకులు పెట్టి గోడకి కొట్టొచ్చు. లేదంటే అలా కౌంటర్ టాప్ పైన గూడా పెట్టేయొచ్చు. నేనైతే ఇది మన ఓన్ హౌస్ కాదు కాబట్టి మేకులు కొడితే ఒప్పుకోరు కనుక కౌంటర్ టాప్ పైన అలా పెట్టేశాను. క్వాలిటీ బావుంది. ఇంకా అలాగే లుకింగ్ వైస్‌గా గూడా బావుంది. కొంచెం నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా. నెక్స్ట్ ఇదొచ్చేసి సింక్ దగ్గర సోప్స్ గానీ, లిక్విడ్స్, స్క్రబ్బర్స్ అవన్నీ పెడతాం కదా! వాటి కోసం అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను. ఇవి అయితే ప్యాకప్ 2 వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి ₹184 పడింది. వీటికి కూడా సేమ్ మేకులు కొట్టొచ్చు. లేదంటే స్టిక్కర్స్ ఇచ్చారనమాట. వాటిని పెట్టేయొచ్చు. ఈ స్టిక్కర్స్ ఏంటంటే మరీ ఎక్కువ వెయిట్‌ని ఆపవు. మనం అది మేకులు కొట్టేసామనుకోండి స్ట్రాంగ్‌గా బావుంటుంది. కాకపోతే మనం ఉండేది రెంట్ హౌస్‌లో కాబట్టి అందరూ కొట్టనివ్వరు. అందుకే నేనైతే ఇలా స్టిక్కర్స్‌తోనే పెట్టేశాను. స్టిక్కర్స్ పెడితే మరీ ఎక్కువ వెయిట్ అవి ఆపవండి. ఇంకా నెక్స్ట్ 2 తీసుకున్నాను కదా! ఆ రెండింటినైతే అలా సెట్ చేసేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి హోమ్ డెకర్. 3 బడ్స్ ఉంటాయి. దీని కాస్ట్ అయితే తక్కువే. ₹111 పడింది. కానీ క్వాలిటీ బావుంది. అలాగే ఈ బడ్స్ కూడా బావున్నాయి. అంటే లుకింగ్ బావుంది. వీడియోలో కొంచెం డల్‌గా కనిపిస్తున్నాయి కానీ బయటైతే నిజంగా చాలా బావున్నాయి. కలర్‌ఫుల్‌గా బావుంది. దీని కాస్ట్ వచ్చేసి ₹111 అయితే పడింది. ఇది ఓన్లీ జస్ట్ అట్ట మాత్రమే. కొంచెం చెక్క మందంగా అట్లయితే ఏం లేదు. జస్ట్ కొంచెం పల్చగానే ఉంది. కాకపోతే ఇది మనం ఓన్లీ డెకరేషన్ పర్పసే కాబట్టి పర్లేదనమాట. దాని బ్యాక్ సైడ్ అయితే ఒక స్టిక్కర్ ఇచ్చారు. 2 ఇన్ 1 టేప్. ఇంక ఇలా అయితే నేను స్టిక్ చేసేసాను. బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డెకరేటివ్ ఐటమే. ఇలా అయితే 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇందాకటిదైతేనేమో హాల్‌లో పెట్టడానికని తీసుకున్నాను. ఇవి అయితే కిచెన్‌లోకి అని తీసుకున్నాను. నేను కొంచెం చిన్న సైజ్ వస్తాయేమో అనుకున్నాను కానీ కొంచెం పెద్ద సైజే ఉన్నాయి ఇవి. కాకపోతే మరీ అంత స్ట్రాంగ్ ఏం లేవు. డిజైన్ అంతా బావుంది. కలర్స్ బావున్నాయి కానీ మరీ అంత స్ట్రాంగ్‌గా లేవు. ఇవేంటంటే ఓన్లీ డెకరేషన్ పర్పసే కదా! ఇంకా అలా అనమాట. ఇంకొంచెం గట్టిగా అంటే విరిగిపోద్ది గూడా అది. అలా ఓన్లీ డెకరేషన్ పర్పసే కాబట్టి ఇంకా అలా ఉన్నాయన్నమాట. పర్లేదు బావుంది. ఇంకా ఇలా ఉంది. సెట్ చేసేసాను అలా అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే వాల్ స్టిక్కరు.
గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ అతికించడానికని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 91 రూపీస్ పడింది. ఈ ప్రింట్ కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. నేను కొంచెం తక్కువగానే వస్తుంది అని అనుకున్నాను. అంటే గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ ఒక్కదానికి మాత్రమే సరిపోతుంది అనుకున్నాను కానీ, ఇంకా కొంచెం మిగిలిపోయిందనమాట. ఇంకా దాన్ని అయితే కిచెన్‌లోనే షింక్ దగ్గర కొంచెం అక్కడక్కడ 3 ప్లేస్‌లలో అయితే అలా అతికించేసాననమాట. ఇంకా చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా ఉంది కిచెన్ అయితే. టైల్స్ కొంచెం బ్లాక్‌గా ఉండేటివి గానీ, ఖరాబయినయి ఉంటాయి గదా! చాలా మరకలుండేటివి. వాటిపైన గూడా అతికించొచ్చు. నేనైతే ఇది కొత్త ఇల్లే గానీ, జస్ట్ లుకింగ్ బావుంటుందని అది అయితే తీసుకున్నాననమాట. నెక్స్ట్ ఇవి అయితే కోంబోలో తీసుకున్నాను ఈ 3. దీని కాస్ట్ వచ్చేసి 164 రూపీస్ పడింది. ఇప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. 224 రూపీసో ఏమో ఉంది. ఇది అయితే పిజ్జా కట్టర్. నేను పిజ్జాలు ఏం చేయను కానీ చపాతీ రోల్ ఎక్కువగా చేస్తాను. ఇడ్లీలు వాటిని కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేప్‌లో కట్ చేసి పిల్లలకి ఇస్తాననమాట. వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారని. అందుకని ఈ 3 అయితే తీసుకున్నాననమాట. ఇంకా నేను రాగి జావా, సలాడ్స్ అవి కొంచెం ఎక్కువగా చేస్తాను. వాటిపైన డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కట్ చేసి వేయాలి ఊరికే డైలీ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇది కూడా తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్‌దయితే సరిగ్గా వర్క్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ బాగా పనిచేస్తుందండి. అది మంచిగా సన్నగా బాగా కట్ అవుతున్నాయి. స్వీట్స్ గానీ, జావాలోకి గానీ, సలాడ్స్‌లోకి కానీ దేంట్లోకైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చనమాట డ్రై ఫ్రూట్స్ అన్నింటికి. ఇంకా మిగతాది మూడోదొచ్చేసి స్మాషరు. అది కూడా బావుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్రీపర్స్ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లాగా. దీని కాస్ట్ వచ్చేసి 128 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే మరి అంత సూపర్ క్వాలిటీ ఏం కాదు కానీ బాగానే ఉంది. ఇవి అయితే 4 వచ్చాయన్నమాట. ఇదంతా చిక్కుబడిపోయింది. మా పిల్లలు దీంతోని ఆట ఆడినారు. ఇంకా అది అయితే ఇప్పుడు ఓపెన్ అవ్వదు కానీ ఇక్కడ సైడ్‌కు పిక్ యాడ్ చేశాను చూడండి. ఒక్కటి అయితే అంత లెంత్ ఉంటుంది. అలాంటివి 4 వచ్చాయన్నమాట. బాగానే ఉంది. 128 రూపీస్. మంచిగా డెకరేషన్ చేసుకునే వాళ్ళకి ఇంకా బాగా సెట్ చేయొచ్చు. మనకంత క్రియేటివిటీ ఉండదు. సింపుల్‌గా అలా అయితే పెట్టేశానన్నమాట నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే తీసుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా క్యూట్‌గా మంచి కలర్‌తోని, మంచి వెయిట్‌తోని చాలా బాగున్నాయి. అంటే కొన్నేంటంటే ఫేస్ అంత నీట్‌గా అట్లా రాదు గదా! కానీ ఇవి మాత్రం ఫేస్ మంచి నీట్‌గా వచ్చింది. బావుంది. ఇంకా చాలా బాగున్నాయన్నమాట. ఇవి అయితే ఇందులో ఒకటి మాత్రం నా జీవితాన్నే మార్చేసిందని చెప్పొచ్చు. ఇది అనమాట. వీటినైతే స్పెషల్‌గా నేను కిచెన్‌లో పెట్టడానికే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ టైం నేను స్పెండ్ చేసేది కిచెన్‌లోనే. ఇంకా మా ఆయనకి నాకు అప్పుడప్పుడు కొంచెం గొడవ అవుతూ ఉంటుందనమాట. మా సారేమో మార్నింగే టిఫిన్ అవ్వలేదు, లంచ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు బాక్స్, ఎప్పుడు ఇంతే లేట్ చేస్తావు అని. అప్పుడు నాకు అనిపిస్తది నేనేమన్నా ఖాళీగా కూర్చున్నానా, నేను చేస్తూనే ఉన్నాను కదా పిల్లలతో అని. ఇంకా ఎందుకో ఇది ఉంది చూసారా నోరు మూసుకునేది, అదెందుకో ఒకసారి మా అమ్మాయి 5 రూపీస్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో వచ్చిందనమాట. అది నేను కిచెన్‌లో పెట్టుకున్నాను. నాకు తెలియకుండానే మా సార్ అలా అనేటప్పుడు దాన్ని చూసి సైలెంట్ అయిపోయేదాన్ననమాట. ఇంకా మా సారు కొన్ని రోజుల తర్వాత మా సార్ అనడం కూడా మానేశారు. నేను సైలెంట్ అయిపోయేదాన్ని. దాంతో మా ఇద్దరికి ఏం గొడవ అవ్వకుండా ఉండేది. కొంచెం బాగుండేదనమాట. అదెందుకో దాన్ని చూడగానే నేను సైలెంట్‌గా ఉండిపోయేదాన్ని. ఇంకా అలా అనమాట. అందుకే వాటిని ఈసారి ప్లాస్టిక్‌లో కాకుండా అలా తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కిచెన్‌లో అయితే అలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి కూడా వుడెన్‌వే మంచి ఆర్ట్‌తోని బాగున్నాయి కలర్‌ఫుల్‌గా. ఇవి అయితే 10 వరకు వచ్చాయన్నమాట. పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకి 10 వరకు వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా రివ్యూస్ చూస్తే అన్నీ ఒకే దగ్గర పెట్టేశారు. నాకెందుకో అలా పెట్టాలనిపించక నేనైతే కొన్ని ఫ్రిడ్జ్ దగ్గర, కొన్ని లైట్స్ ఉంటాయి కదా స్విచ్ బోర్డ్‌లు వాటి దగ్గర, ఇంకా అలాగే హాల్‌లో ఒక 5, 6 అయితే లైన్‌గా అలా పెట్టేశాను. ఇవి మాత్రం బాగున్నాయండి. మనం పెట్టిన డబ్బులకు చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఇవి కూడా అంతే 124 రూపీసో 120 సంథింగ్ ఎంతో కొంచెం తక్కువ రేటే పడింది. ఇవన్నీ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇక సింపుల్‌గా అయితే నేను ఇలా పెట్టేశాను. బాగుంది. ఇంకా మిగిలినవైతే ఫ్రిడ్జ్ దగ్గర అలా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న వాటిలో ఎక్కువ కాస్ట్ అంటే ఇదే ప్రెషర్ కుక్కరు. ఇది వచ్చేసి ప్రెస్టేజ్‌ది ట్రైప్లే. ఇది వచ్చేసి 3.5 లీటర్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 3600 అయితే పడింది. ఇలా ఉంది. నేను అంతకుముందుకు యూజ్ చేసింది కూడా స్టీల్‌దే.
ఇంకా అది అయితే కొంచెం విజిల్ రాకుండా అందులో పప్పు కానీ ఏమన్నా పెడితే మొత్తం వాటర్ అంతా లీక్ అయిపోయి అలా ఉడకట్లేదనమాట సరిగ్గా. అందుకని చెప్పేసి దాన్ని తీసేసాను. ఇంకా అదైనా కానీ 8 ఇయర్స్ అయిపోయింది. మా మ్యారేజ్‌కు ముందే మా సార్ బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు తీసుకున్నారనమాట. ఇంకా చాలా ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి చేంజ్ చేసేసాను. ఇలా అయితే ఉంది. హెవీ బాడీతోని బావుంది. స్ట్రాంగ్‌గా ఉంది. అయితే ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను కుక్కర్. అది అయితే కరెక్ట్‌గా వర్క్ చేయలేదనమాట. ఇక్కడ క్యాప్‌కి హోల్ ఉంటుంది కదా! ఇంకా అసలు ప్రెషర్ అనేది విజిల్ నుండి రాకుండా దాంట్లో నుండే మొత్తం ప్రెషరు బాగా వెళ్ళిపోయిందనమాట. ఇంకా విజిల్ ఏం రావట్లేదు. అది కొంచెం డ్యామేజ్ ఉందని చెప్పేసి అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ అయితే ఇలా తీసుకున్నాము. ఫస్ట్ టైం తీసుకున్న కుక్కర్ అయితే కరెక్ట్‌గా వర్క్ చేయలేదది. ఇంక ఇదైతే బానే పనిచేస్తుంది. బావుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్. అదైతే ట్రైప్లే స్టీల్ 3.5 లీటర్స్ అనమాట. దాంట్లో అయితే ఈజీగా 1 కేజీ వరకు మటన్ గానీ అలా ఉడుకుతదని. బావుంది క్వాలిటీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఇది కూడా ప్రెస్టేజే 30 సెంటీమీటర్స్. దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. నాకు ఈ నాన్ స్టిక్‌వి నచ్చుతాయి దోసలు. ఎందుకంటే మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది. అంత హడావిడిలో ఐరన్ ప్యాన్ పైన వేస్తే మిడిల్‌లోనేమో బ్లాక్‌గా కాలిపోతుంది కానీ సైడ్‌లకి అస్సలు కాలట్లేదు. కొన్ని టైమ్స్ ఏమో అతుక్కొని రావట్లేదనమాట. ఇంకా అది అయ్యే పనిలా లేదని చెప్పేసి నాన్ స్టిక్‌దే తీసుకున్నాను. గ్రానైట్ ఫినిషింగ్. ఇంకా ఈ దోస పెనంకి సైడ్‌కి అంచులు అనేటివి ఉండొద్దు. అలా ఉండకుండా ఉంటేనే దోస పెద్దగా వస్తుంది. మనం తీసేటప్పుడు కూడా ఈజీగా బావుంటుంది. ఇవన్నీ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అన్ని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఈ దోస పెనం అయితే ఇంకా చాలా బాగుంది. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఇవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి.